నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సహజ ఆయుర్వేద ఫార్మసీ నుంచి డాక్టర్ టిఎల్ శ్రీనివాసరావు. సార్, డాక్టర్ తో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఫిషర్ అసలు ఇది ఎందుకు వస్తుంది? నార్మల్ గా ఏంటంటే అందరూ అనుకుంటారు అసలు ఇలాంటి ఒక వ్యాధి కూడా ఉందంట అనుకుంటారు. యాక్చువల్ గా ఏంటంటే అనల్ రీజన్ లో ఏది వచ్చినా పైల్స్ అని అనేస్తారు. అవును. కానీ పైల్స్ కి ఫిషర్ కి కంప్లీట్ డిఫరెంట్ సింప్టమ్స్. అసలు ఆ డిఫరెన్స్ కావాలి. యాక్చువల్ గా ఏంటంటే పైల్సా ఫిషరా అనేది డయాగ్నోస్ చేయడానికి కంప్లీట్ డిఫరెన్స్. పైల్స్ అంటే అనల్ రీజన్ లో ఒక పిలక భాగం వాష్ చేసుకునేటప్పుడు చేతికి తగలడం, ఇది పైల్స్. ఫిషర్ అంటే ఏంటి అంటే వాష్ చేసుకున్న తర్వాత మంట, అనల్ రీజన్ లో మంట స్టార్ట్ అవుతుంది. ఆ మంట 1 గంట ఉంటది, 2 గంటలు ఉంటది, కొందరిలో దినమంతా ఉంటది, 24 hours. ఎందుకు ఉంటది? యాక్చువల్ గా ఫిషర్ అంటే ఏంది? అనల్ రింగ్ అనేది ఒక సర్టెన్ ఎక్స్టెండ్ వరకు ఎక్స్పాండ్ అవుతుంది. మలబద్ధకం ఉన్నప్పుడు బాడీలో వాటర్ బాగా స్టూల్ నుంచి వాటర్ బాగా అబ్జర్వ్ చేసేసుకుంటే స్టూల్ అనేది బాగా స్ట్రాంగ్ అయిపోద్ది. అలా స్ట్రాంగ్ అయినటువంటి స్టూల్ బాన్ని గట్టిగా ప్రెస్ చేసినప్పుడు యానల్ రింగ్ సర్టెన్ ఎక్స్టెండ్ వరకు మాత్రమే ఎక్స్పాండ్ అవుతుంది. ఆ తర్వాత కూడా అంటే ఈ ఎక్స్పాన్షన్ కంటే స్టూల్ యొక్క సైజ్ ఎక్కువ ఉందనుకోండి, రింగ్ భాగంలో ఒక భాగంలో చిక్కిపోతుంది, చాక్తో కోసినట్టుగా ఘాట్ ఏర్పడుతుంది. అది ఫిషర్. ఇది ఎక్కడ ఏర్పడుతుంది అంటే చాలా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ లో మనం 6 o'clock యానల్ రింగ్ ని ఒక క్లాక్ వైజ్ గా తీసుకుంటే 6 o'clock పొజిషన్, చాలా మందిలో అక్కడ ఒక 80% పీపుల్స్ లో 6 o'clock పొజిషన్ లో కట్ అవుతుంది, ఒక 20% పీపుల్ లో పైన కట్ అవుతుంది. కొందరికి అసలు ఏమైందో తెలియదు, ఎందుకు మంట ఉంది, ఆ మంట భరించరాకుంటాం. కూర్చోవడము కాదు, అసలు ఏ వర్క్ చేసినా ఒక చిన్న గాయం అయింది, దానిపైన చిన్న కారం పడింది అనుకోండి, ఆ మంట ఎట్లుంటుందో ఈ మంట అట్లా ఉంటుంది. అది యానల్ రీజన్ లో అంత సెన్సిటివ్ భాగంలో. ఇది చాలా భయంకరమైన వ్యాధి, కాకపోతే ఏం చేయదు. కానీ ఇదే అసలు రోజంతా దానిపైనే స్పెండ్ చేస్తూ ఉంటారు. మనకు ఒకవేళ అలా అయింది అనుకోండి, ఎన్ని డేస్ లో తగ్గుతుంది అంటారు? యాక్చువల్ గా అయితే నేను ఇచ్చిన సహజ పైలాన్ కిట్ లో పైలాన్ 6 ఆయిల్ ఒకటి ఇచ్చాను. అసలు ఇది మంట ఎందుకు వస్తుందో ఫస్ట్ నేను చెప్తానండి, ఎందుకంటే అది చెప్తే మీకు ఈ 6 ఎందుకు పనిచేస్తుందని చెప్తాను. యాక్చువల్ గా ఈ అనల్ రీజన్ లో ఒక చిన్న ఘాట్ ఏర్పడింది. స్టూల్ అనేది కంప్లీట్ ఫుల్ ఆఫ్ బ్యాక్టీరియా, బాగా బ్యాక్టీరియాతో కూడి ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఊండు మీదకెళ్ళి స్టూల్ పాస్ అయిందో బ్యాక్టీరియా ఎక్కడ అట్రాక్ట్ అవుతుంది? బ్లడ్ ఉన్న భాగంలో అట్రాక్ట్ అయిపోతుంది. అంటే బ్యాక్టీరియా మొత్తం ఆ బ్లడ్ ఉన్న ఊండుకి పట్టేస్తుంది. ఎప్పుడైతే ఆ బ్లడ్ ఉన్న ఊండుకు పట్టేస్తుందో తయారైనటువంటి సెల్స్ తినేస్తుంది, కొత్తగా తయారైన సెల్. మళ్ళీ ఊండు అయిపోయింది, నెక్స్ట్ డే మళ్ళీ స్టూల్ పాస్ అయింది, మళ్ళీ బ్యాక్టీరియా పట్టేసింది, మళ్ళీ ఆ రోజు తయారైన సెల్స్ తినేసింది. ఇట్లా కంటిన్యూ ప్రాసెస్ అయ్యి మన శరీరంలో వేరే భాగంలో అయిన ఊండేమో ఒక వారం 10 రోజులు తగ్గిపోద్ది, యానల్ రీజన్ లో అయిన ఊండేమో తగ్గిపోదు. ఇది కారణం. ఇలా అవ్వడం వల్ల ఇది కంటిన్యూ ప్రాసెస్ అవుతుంటది. స్టూల్ ఎప్పుడన్నా 10 రోజులకు ఒకసారి హార్డ్ మోషన్ వచ్చిందంటే అది ఇంకా చిట్లిపోతా ఉంటది. ఇది కొందరికి సంవత్సరాలుగా బాధ పెడుతుంది, సంవత్సరాలుగా బాధ పెడుతుంది. ఎందుకంటే ఒక నెల తగ్గిపోతుంది, ఒక్కసారి ఇవాళ ఎక్కడో ఫంక్షన్ లో ఏదో తినేస్తాడు, మోషన్ హార్డ్ అయిపోద్ది, తెలియకుండా పాస్ అవుతుంది, ఫస్ట్ చిట్లిపోతుంది. ఆల్రెడీ చిట్లి ఉంది కాబట్టి ఈజీగా తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. నేను సహజ పైలాన్ కిట్ లో పైల్స్ ఫిషర్ కి రెండిటికి తగ్గట్టుగా, ఎందుకంటే దీనిలో కూడా మనకు మోషన్ హార్డ్ అవ్వడానికి డైజెస్టివ్ సిస్టమ్ కారణం కాబట్టి అక్కడ కూడా ట్రీట్ అవ్వాలి. అందుకోసమే దీనిలో పైలాన్ 6 ఆయిల్ ఒకటి ఇచ్చాను. పైలాన్ 5, పైలాన్ 6. పైలాన్ 5 అనేది ప్యాకెట్స్, పైలాన్ 6 అనేది ఆయిల్. రోజు ఒక 5-6 టైమ్స్ ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ తీసుకొని ఈ ఊండు పైన అప్లై చేస్తే ఎప్పుడైతే దాని మీదకి స్టూల్ పాస్ అవుతుందో బ్యాక్టీరియా ఇది అట్రాక్ట్ కానివ్వదు. ఇక్కడ ఈ ఆయిల్ ఉండడం వల్ల బ్యాక్టీరియా ఇనాక్టివ్ అయిపోతుంది. ఎప్పుడైతే బ్యాక్టీరియా ఇనాక్టివ్ అయిపోతుందో ఊండు తొందరగా హీల్ అయిపోతుంది, అక్కడైన ఊండు హీల్ అయిపోతుంది. ఊండు హీల్ అయిపోయింది అనుకోండి, ఫిషర్ అనేది కంప్లీట్ గా తగ్గిపోతుంది. మరి ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఎన్ని రోజులకి తగ్గుతుంది అంటారు? నేనైతే 1 month లో వాళ్ళకు రిలీఫ్ చూపిస్తున్నానండి. అంటే డెప్త్ ని బట్టి. ఇప్పుడు ఎట్లా అంటే సూపర్ఫిషియల్ ఊండు అనుకోండి, ఒక 1 month లో తగ్గుతుంది. ఊండు కొంచెం డెప్త్ గా ఒక 5 years నుంచి 4 years నుంచి 1 year నుంచి ఉందనుకోండి, అది ఒక 3-4 months లో తగ్గుతుంది. ఇట్లా అంటే ఊండు యొక్క క్రానిక్ స్టేజ్ ని బట్టి అది కొన్ని రోజులు తగ్గుతుంది. కానీ 1 month లో, విత్ ఇన్ 1 month లో వాళ్ళు సాటిస్ఫైడ్ రిజల్ట్స్ పొందుతారు ఈ పైలాన్ కిట్ వాడడం వల్ల. పైల్స్ అవనివ్వండి, ఫిషర్ అవనివ్వండి. ఇందులో నేను పైలాన్ 1, పైలాన్ 2
వాటి గురించి నేను మళ్ళీ చెప్తాను. Hmm. ఇవన్నీ కలిపి వాడితే విత్ ఇన్ 1 month లో సాటిస్ఫైడ్ రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు పైల్స్ ఫిషర్ రెండు డిఫరెంట్, బట్ ఈ రెండు కలిసి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంట? ఉంటాయండి. ఇప్పుడు మోషన్ హార్డ్ అయినప్పుడు పిలక లాంటి భాగం వచ్చింది, అదే హార్డ్ మోషన్ ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది అనుకోండి, ఫిషర్ వచ్చే ఛాన్స్. పైల్స్ ఫిషర్ కలిసి రావద్దని ఏం లేదు, రెండు కూడా కలిసి వచ్చే ఛాన్సెస్, రెండు కలిసి వచ్చే వీళ్ళకి ఇంకా టార్చర్ అనుకుంటా. చాలా అసలు ఈ యానల్ రీజన్ లో ఏర్పడే ఎనీ డిజార్డర్ నిజంగా టార్చర్ అది. సో అంటే ఇప్పుడు ఇదంతా కారణం ఏంటంటే మన మలబద్ధకానికి కారణం డైజెస్టివ్ సిస్టమ్, మనం తీసుకున్న ఆహార పదార్థాలు, మన హ్యాబిట్స్, మన ఫుడ్ హ్యాబిట్స్, మెయిన్ గా ఫుడ్ హ్యాబిట్స్. మనం ఫుడ్ హ్యాబిట్స్ గనక మార్చుకుంటే ఖచ్చితంగా యానల్ రీజన్ లో ఎలాంటి డిజార్డర్ ఉండకుండా ఉంటుందండి. కానీ ఉండలేం కదా, ఎక్కడికో ఫంక్షన్ కి వెళ్తాం, ఏదో తినేస్తాం, ఫ్రెండ్స్ వస్తారు, ఎక్కడికో వెళ్తాం, అదే జరుగుతుంది. అందుకే ఇప్పుడు యాక్చువల్ గా నేను ఈ ప్రొడక్ట్ ఎందుకు తయారు చేశానంటే ప్రతి ఇద్దరిలో ఒకరు ఈ ప్రాబ్లం తో బాధపడుతున్నారండి. ఇంకా ఇద్దరు 1.5 కూడా చెప్పొచ్చు, ముగ్గురులో ఇద్దరు అని చెప్పొచ్చు. అంత ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లం ఉంది, కాకపోతే ఎవరు చెప్పుకోలేరు. మెయిన్ గా లేడీస్ చూపించుకోవడానికి ఇబ్బంది పడతారు, చెప్పుకోలేరు, ఎలా చెప్పుకోవాలో తెలియదు, అసలు ఏం జరుగుతుందో తెలియదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏమో అవుతుంది అనేది. ఇవన్నీ అందుకోసమే నేను ఏ డాక్టర్ కన్సల్టేషన్ అవసరం లేకుండా డైరెక్ట్ మీరు నాతో ఫోన్ లో మాట్లాడి మీరు కిట్ తీసుకోవచ్చు. మీరు విత్ ఇన్ 1 month లో మీకు రిజల్ట్స్ వస్తాయి. నేను చాలా గ్యారంటీగా చెప్తున్నాను, ఎందుకంటే నాకు వచ్చిన పేషెంట్స్ చెప్పినటువంటి వాళ్ళ యొక్క ఫోన్ కాల్స్ బట్టి నేను విత్ ఇన్ 1 month లో మీరు సాటిస్ఫైడ్, మొత్తం తగ్గుతుంది 1 month లో నేను చెప్పట్లేదు, కానీ ఖచ్చితంగా 1 month లో మీ కిట్ బాగా పనిచేసిందండి, నాకు తగ్గింది, నాకు సూపర్ఫిషియల్ గా ఉందనుకోండి కంప్లీట్ గా తగ్గిపోతుంది. అట్లా అందుకోసమే అంటే చెప్పిన వ్యూయర్స్ మనకి చాలా మంచి రివ్యూ ఉందండి నాకు, మీరు దాన్ని చూసుకోవచ్చు, చాలా మంచి రివ్యూ ఉంది. కిట్ కూడా ఎక్సలెంట్ గా వర్క్ చేస్తుంది. విత్ ఇన్ 1 month లో రిజల్ట్స్ ఓకే, చాలా థ్యాంక్స్ అండి, అసలు మంచి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారు నిజంగా. బట్ ఎందుకంటే ఈ ఇబ్బంది చాలా అంటే భయంకర, ఒకరు చెప్పుకోలేరు, మగవాళ్ళైనా చెప్పుకోలేరు, ఆడవాళ్ళైనా చెప్పుకోలేరు. ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి ఇది మోస్ట్ కామన్ డిజార్డర్. పైల్స్ అనేది, పైల్స్ కానీ ఫిషర్ కానీ మోస్ట్ కామన్ డిజార్డర్ ప్రెగ్నెంట్ ఉమెన్ లో. వాళ్ళు ఒక ప్రెగ్నెన్స్ కోసం చూపించుకోవడం అదేనండి. ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే అబ్డామిన్ యొక్క ప్రెషర్ మనకి యానల్ రీజన్ మీద ఉంటుంది. ఈ యానల్ రీజన్ మీద ప్రెషర్ ఉన్నప్పుడు ఆల్రెడీ స్టూల్ ప్రెషర్, మలబద్ధకం ఉందనుకోండి నో ప్రాబ్లం, మలబద్ధకం లేదనుకోండి నో ప్రాబ్లం, మలబద్ధకం ఉందనుకోండి ఆ ప్రెషర్ ఈ ప్రెషర్ కలిపి ప్రెగ్నెంట్ ఉమెన్ లో మోస్ట్ కామన్ గా పైల్స్ వస్తాయి. ఓకే, అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ టైంలో కిట్ వాడొచ్చు అంటారా? వాడొచ్చండి, నేను అదే చెప్తున్నాను. ప్రెగ్నెంట్ ఉమెన్స్, లాక్టేటింగ్ మదర్స్ అంటే పాలిచ్చే తల్లులు కూడా వాడేలాగా ఈ కిట్ ప్రిపేర్ చేశాను, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా. ఇది 100% హెర్బల్స్, ఇందులో ఎక్కడా కెమికల్స్ లేవు, 100% హెర్బల్స్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు పాలిచ్చే తల్లులు వాడితే పిల్లలకు కూడా మలబద్ధకం రివీల్ అవుతుందండి దీనిలో, ఎందుకంటే వీళ్ళు తీసుకుంటారు, వీళ్ళ పాలు తాగుతారు పిల్లలు, కాబట్టి మలబద్ధకం వాళ్ళకు కూడా రివీల్ అవుతుంది. అలా పనిచేస్తుంది. ఓకే, థ్యాంక్స్ అండి, చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మీలో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్లయితే కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము, సార్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సార్. నమస్కారం.